అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. అక్కడ ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధి పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నీకు ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. నిన్న ఆ కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే? మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టినాం. అంటే దీన్ని అంతా బట్టి చూస్తా ఉంటే దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది. నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులు ఎత్తింది కదా. ఇక రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం, 6,000 ఇస్తాం అని ప్రజలను మోసం చేసింది. మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్. బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం. సరే, ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. బట్ మొన్న కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు. ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలేదు, మేము టైం కూడా అడగలేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణ, అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు. ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు. మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం. ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టొచ్చు, కానీ మేమెవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు, మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు, ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది కనుక, తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం.
మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక, ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో శిక్ష పడ్డదనో, అసలు కేసే ఓడిపోయిందనో, ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో, అవినీతి జరిగిందనో, శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను, ఒక తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. ఏముంటది అంటే దానికి ఏం భయపడతాం. ఇవాళ చేస్తాడా, రేపు చేస్తాడా, ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఇదేం మాకు కొత్త కాదు కదా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిడుగులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. గతంలోనే మేము అరెస్ట్ అయినాం. తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు. మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైళ్లలో పడ్డారు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి మేలు జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా, రేపు అరెస్ట్ ఆయన ఇష్టం, చేస్తే చేయని, ఇది అక్రమ అరెస్టు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. దానికి మేము భయపడం. తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం. 9వ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. డెఫినెట్ గా 9th నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం. మొన్న కూడా హాజరయ్యారు కదా. 45 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిగ్గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి. గతంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సెస్. రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్కి పోతే వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా? గతంలో అడ్వకేట్లు వెళ్ళలేదా? అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి? సార్ అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం. వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజెస్ వి విల్ ఫాలో దెమ్. ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. మేము కూడా డెఫినెట్ గా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం. ఒకటి మాత్రం క్లియర్ బై సార్, ఆయన అరెస్ట్ చేయని, ఇంకా 100 కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. వి విల్ గో ఆన్ ఫైట్. ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళ అవినీతిని బయటపెడుతూ ఉంటాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. బైసాబ్ దాని మీద నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. గ్రీన్ కో ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు. గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది అసలు?